హలో ఫుడీ లవర్స్! ఈరోజు మనమైతే పొంగలైతే చేసుకోబోతున్నాం. ఇది తెలుగులో కట్టె పొంగలి, తమిళ్‌లో వెనపొంగలి. ఏదైతేనే ఒకసారి మన స్టైల్‌లో చేసేద్దాం. ముందుగా గిన్నె తీసుకొని అందులోకి 2 ½ గ్లాస్ రైస్ అయితే తీసుకోండి. నేను ఇద్దరికి కాబట్టి 2 ½ గ్లాస్ తీసుకుంటున్నాను. సో, మీరు ఎంతమంది కావాలో దాని ప్రకారం తీసుకోవచ్చు. ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసులో సగం మనం పెసరపప్పు అయితే తీసుకోవాలి. సో, ఈ విధమైన మెజర్‌మెంట్ ఇందులో మనం వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మనం నీట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుకుంటే అది మనకి మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ బావుంటదనమాట. ఈ విధంగా తెల్లగా వచ్చిందంటే మనకి బాగా ఫ్రై అయిందని అర్థం. సో, తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తే అది చల్లారుతుంది. ఆ చల్లారిన తర్వాతనే మనం దాంట్లో నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం కడుక్కోవాలి. కడుక్కున్న బియ్యాన్ని మొత్తం నీరంతా వార్చుకొని ఆ బియ్యంలోకి 1:3 అంటే ఒక గ్లాసు రైస్‌కి 3 గ్లాసుల వాటరు. సో, ఈ విధంగా నేను 1:3 అనే రేషియోలో ఈ విధంగా వాటర్ మొత్తం అయితే నేనైతే వేసుకుంటున్నాను. కొలతకి తగ్గ సరిపడా నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లేదా ఈ విధంగా రోళ్ళు తీసుకొని కొంచెం కొత్తిమీర, ఇంకా 4 పచ్చిమిరపకాయలు అందులో మనం వేసుకోవాలి. నేనైతే ఇలా చాప్ చేసుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికోసం మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ ద బటన్. తర్వాత మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని రోల్లో వేసుకోవాలి. మిక్సీ అయితే మీరు డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. నేను రోల్ కాబట్టి ఈ విధంగా వేసుకొని నేను మంచిగా పేస్ట్ కింద చాలా వరకు ఫైన్ పేస్ట్ కింద. నాకైతే ఇందులో అంత ఫైన్ పేస్ట్ రాదు. కానీ మిక్సీ మీకు అవైలబుల్‌గా ఉంటే ఖచ్చితంగా చేయండి. అలాగే కొంచెం సాల్ట్, బిట్ ఆఫ్ సాల్ట్, అలాగే కొంచెం నీరు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. ఎంత కుదిరితే అంత బాగా దాన్ని మనం మెత్తగా నూరుకోవాలి. నూరుకుంటే ఈ విధంగా మనకి మంచిగా పేస్ట్ అయితే వస్తుంది. ఆ వచ్చిన పేస్ట్‌ని మనం ఉడుకుతున్న ఆ రైస్‌లోకి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ బాగా మనం కలుపుకోవాలనమాట. కొంచెం మిగిలిపోయింది. అందుకని కొంచెం వాటర్ వేసుకొని మనం ఇందులో వేసుకుందామండి. సో, మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. దానివల్ల ఏమవుద్దంటే ఆ లోపలున్న ఆ కొత్తిమీర, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్‌కి పడతాయి. తర్వాత మూత మంచిగా క్లోజ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తే ఈ విధంగా రైస్ అవుద్ది. మళ్ళీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఇప్పుడే మనం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా మొత్తం పట్టేలా కలుపుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఘీ కూడా మనం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఘీ మొత్తం పట్టేలా కలుపుకొని తర్వాత ఈ విధంగా మంచి మెత్తగా అయితే పొంగల్ రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఒక మంచి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఘీ వేసుకొని దాంట్లో కొన్ని కాజు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజులోనే మనం కొంచెం పెప్పర్ అంటే కొంచెం మిరియాలు, దాంతోపాటు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ తాలింపు పక్కా కన్ఫర్మ్‌గా కావాలనమాట. ఆ విధంగా వేగిన ఆ తాలింపుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఉడికిన పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తదనమాట. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తది పొంగల్. సో, చూసారు కదా! ఈ విధంగా మనకి పొంగలైతే ఈరోజు రెడీ అయిపోయింది. సో, ఫస్ట్ డే పొంగల్‌తో అయితే స్టార్ట్ చేసాం. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరేం చేయాలంటే మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థాంక్ యూ.